మీ పార్టీలో మొత్తం ఎంపీలు పోయి ఢిల్లీలో పార్టీ మీటింగ్ జరిగిందన్న వార్త మీకేమన్నా తెలుసా? మాకైతే తెలియదు. మేము ఒకటే అంటున్నాము, మా ఆయుధాలు చక్కగా పదును పెట్టి ఎవరికి వెళ్ళినా వాళ్ళకి. మీ పార్టీని బాగుపరిచే ఆలోచన కేంద్రానికన్నా ఉన్నదని మీరు ఏమైనా నమ్ముతున్నారా? 2 కులాలు డామినేషన్ ఇప్పటి నుంచి కాదండి. మీరు ఒకసారి తెలంగాణలో 2 కులాలు ఏమేమి ఉన్నాయి? రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చి మీరు వచ్చిన తెల్లారి సవాలు తొడగొట్టి చెప్పిండు, ఒక్క మున్సిపాలిటీ గెలిచి చూపెట్టరు దమ్ముంటే అంటే. కనీసం ఆ సవాల్ను స్వీకరించి ఒక్కటన్నా గెలిచి చూపెట్టాలన్న రోషం లేని పార్టీ బీజేపీ కాదు అని ఈ రోజు మీరు ఎట్లా చెప్పుకోగలరు? మీకు రోషం ఉందా అసలు? అది కొంత ఉంది కాబట్టి రాలేదు కదా. ఓపెన్ దాంట్లో మీరు అది జరిగిందని మీరు అంటారు, మేము కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. ఓకే, దాన్ని కౌంటర్ నేను ఏం వేయగలుగుతా? నేను మీరు ఈటల రాజేందర్ వర్గం కాబట్టి ఈటల రాజేందర్ పదవి ఇవ్వలేదు కాబట్టి గారండి. మా ఎంపీ 4 లక్షలతో గెలిపించినాము. మా ఎంపీ గారు అనవద్దా? మేము మా ఎంపీ గారు పనిచేయొద్దా? మా ఎంపీ గారు ఒక మెంబర్ అయినా నరేంద్ర మోడీ టీమ్ లో, ఆయన పరిపాలన విభాగంలో ఎంపీ అయినా ఆయన బలోపేతం. అసలు పార్టీలో ఈటల రాజేందర్ కు అసలు ఇప్పుడు ఏమన్నా అస్తిత్వం కానీ ఉనికి కానీ ప్రాధాన్యత కానీ ఉంది అని మీరు గుండె మీద చేసుకుని చెప్పగలరా? ఈటల రాజేందర్ గారు ఒక కింది స్థాయి ప్రజల్ని కానీ సర్వే ఈ ముచ్చట్లు, ఈ సోది ముచ్చట్లు వద్దు, డైరెక్ట్ గా పాయింట్. రాష్ట్ర పార్టీలో ఈటల రాజేందర్ గారికి ఆయన జనం మనిషి, పార్టీ ఇవన్నీ అందరికి తెలుసండి, అందరికి తెలిసి చెప్పకండి, డైరెక్ట్ గా చెప్పండి. ఆయనకు రాష్ట్ర పార్టీలో స్వయంగా నిర్ణయం తీసుకుని గానీ ఆయనకు ప్రాధాన్యత ఆయనకు ఎందుకు ఉంటదండి? ఆయన ఎంపీ గారు కేంద్రం ఉంటది, 2 మినిస్ట్రీలో వాళ్ళకి నామినేట్ పోస్టులు ఉన్నాయి, చైర్మన్ 2 మినిస్ట్రీలు, ఆయనకు 2 మినిస్ట్రీలు అంటే నరేంద్ర మోడీ టీంలో డైరెక్ట్ ఆయన వర్క్ చేస్తున్నారు. ఆయన ఇక్కడ వీళ్ళు చేసుకోవాలి. ఎవరు వర్క్ చేస్తున్నారు? మీరు ఈటల రాజేందర్ గారు కదా, డైరెక్ట్ నరేంద్ర మోడీ టీంలో పనిచేస్తున్నారు. ఆయన 2 మినిస్ట్రీలో ఏ మినిస్ట్రీలో 2 మినిస్ట్రీలో వారు కమిటీలో చైర్మన్. ఏం మినిస్టర్ అండి? పార్లమెంటరీ కమిటీలలో మెంబర్లను కూడా మీరు సీరియస్ గా తీసుకుని మాట్లాడుతున్నారు అంటే పార్లమెంట్ కమిటీ భాగం కాదా అది? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ లో గన్ని సంవత్సరాలు గెలిచి, వినండి, ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ లో గెలిచారు అవునా? గత కార్పొరేషన్ లో మున్సిపల్ ఎన్నికల్లో హుజూరాబాద్ లో ఒక్క రోజు వెళ్లి ప్రచారము ఎందుకు చేయలేదు? ఈటల రాజేందర్ గారిని హుజూరాబాద్ వరకు పరిమితం చేయకండి. హుజూరాబాద్ ఆయన స్వస్థలం అండి. ఆయన తీసుకొచ్చానండి నరేంద్ర మోడీ బీజేపీలో ఈ రోజు ఈటల రాజేందర్ ఉనికి 100 కోట్ల వర్క్ తీసుకుని డెవలప్ చేస్తానండి. ప్రతి ఒక్క ఇంటికి చేస్తాను. ఆయన కాన్స్టిట్యూన్స్ లో ఒక మినీ కంట్రీ అండి అది. ఈటల రాజేందర్ మీరు అనకండి, వాళ్ళు మినీ కంట్రీ సర్వ్ చేస్తానండి. ఎక్కడ? మల్కాజ్గిరి మినీ కంట్రీ. ఎంత 40 లక్షల ఓట్లు, 70 లక్షల జనాభా, నియర్లీ ఇజ్రాయెల్ అంత దేశం అది కదా. అలాంటి దేశం సార్ డైరెక్ట్ సర్వీస్ చేస్తున్నారు కదా. ఈటల రాజేందర్ గారు ఉనికి ఎక్కడి నుంచి మొదలైందండి బీజేపీలో? ఈటల రాజేందర్ గారు ఉనికి ఎక్కడి నుంచి మొదలైంది బీజేపీలో? బై ఎలక్షన్ నుంచి మొదలైంది. అవునన్నా కాదన్నా బై ఎలక్షన్, హుజూరాబాద్ బై ఎలక్షన్ లో బీజేపీ తరఫున పోటీ చేసి బీఆర్ఎస్ ను మట్టి గరిపించి ఆయన బీజేపీ యొక్క స్థాయిని పెంచాడు. ఆయన లీడర్ కు ఎలివేషన్ అయింది. అట్లాంటి లీడర్ ను హుజూరాబాద్ లో ఒక్కరోజు ప్రచారం చేసుకుని, ఇప్పుడు బయట ఉన్న ప్రచారం ఏంటంటే మీకు తెలుసు కాకపోతే మీరు ఏంటంటే బట్టలు ఇప్పుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది. బీజేపీ వాళ్ళ పరిస్థితి అదే ఉన్నది. ఒక్కరోజు కూడా ఆయన హుజూరాబాద్ లో ప్రచారం చేయలేదు. ఎందుకు చేస్తాడు? పార్టీ విధానం ఉంటుందండి. అరే ఆయన రాష్ట్ర నాయకుడా, ఓన్లీ మల్కాజ్గిరి నాయకుడా కదా? మన నేషనల్ నాయకుడిని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు ప్రచారం చేయలేదు? ఎవరు ఆయన కార్పొరేషన్ ఇక్కడ అంటే ఆయన మల్కాజ్గిరికి పరిమితం అంతేనా? బీజేపీలకు వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ పరిస్థితి ఏమైంది? ఇప్పుడు ఇది జనాల్లో చర్చ జరుగుతుంది ఏంటంటే బీఆర్ఎస్ లో ఈటల రాజేందర్ రాష్ట్ర వ్యాప్త నాయకుడు, బీఆర్ఎస్ లో నేషనల్ లీడర్. హుజూరాబాద్ కి వెళ్ళి ప్రచారం చేసుకోలేని వాళ్ళందరూ ఇప్పుడు నేషనల్ లీడర్లు. నేషనల్ లీడర్ అయింది కాబట్టి పక్క కార్పొరేషన్ కి వెళ్ళి ప్రచారం చేసుకోలేని నేషనల్ లీడర్లు. మీకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాము, కిషన్ రెడ్డి తప్ప ఏది నాకు బండి సంజయ్ నాకు సంబంధం లేదంటాడు అరవింద్ కుమార్. జూబ్లీహిల్స్ కిషన్ రెడ్డి కాన్స్టిట్యుయెన్సీ, అక్కడ బండి సంజయ్ గారి మీ జాతీయ నాయకులు అక్కడ ప్రచారం చేయరు. బాధ్యత వాళ్ళు ఉంటది కానీ అక్కడ జూబ్లీహిల్స్ పోయి ఏదైనా బాధ్యత తీసుకోవాలంటే ఇప్పుడు అదే నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈయన దాంట్లో అంబర్పేట దాంట్లోకి పోతే కిషన్ రెడ్డి పోతాడు, ప్రచారం చేసుకుంటాడు. జూబ్లీహిల్స్ కి వచ్చి ప్రచారం చేసుకుంటాడు. మరి అదే హుజూరాబాద్ కు
ఒక మున్సిపాలిటీలో జరుగుతున్నాయి అని అంటే హుజూరాబాద్ కార్పొరేషన్లలో ఈటల రాజేందర్ ప్రచారం చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది అని అనకండి. అది కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్స్ అండి. మీరు ఏది అంబర్పేట కానీ ఇది కానీ కిషన్ రెడ్డి ఎంపీ కాన్స్టిట్యూన్స్ కాబట్టి వారు పని చేసుకుంటారు. అక్కడ బండి సంజయ్ కాన్స్టిట్యూన్స్ కాబట్టి వారు పని చేసుకుంటారు. అంటే అక్కడ ఈటల రాజేందర్ పోవడానికి వీల్లేదు. అది అంటే ఇప్పుడు దానికి ఒక సర్కమస్టెన్స్ ఉంటుంది, సందర్భం ఉంటుంది. అంతే కదా, దాని అర్థం ఎప్పుడైనా పోవచ్చు అండి. మా కార్యకర్తలు ఫర్ ఎగ్జాంపుల్ గోదాలో ఒక మీటింగ్ జరుగుతుంది. గోదాలో మీటింగ్ జరుగుతుంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వస్తారు. అది అంటారు పూర్తి హిందుత్వవాదులు ఉంటారు. ఏమంటే వస్తారు. అప్పుడు మీరు రాజసింగ్ చూస్తాం ఆడ. లేకపోతే ఎంబీసీ కులాలు పరిషత్ ఎన్నికలు పార్టీ జయించినప్పుడు అప్పుడు ఈటలను తీస్తాం. పరిషత్ ఎన్నికలలో ఉంటుంది. ఇప్పుడు ఈయన పోలేదు అనుకోలేదు అంటే మేము మా విధానం మా స్ట్రాటజీ మాకు ఉంటుంది. అది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మాకు అర్థమైంది, జనాలకు కూడా అర్థం. మీరు ఎన్ని చెప్పుకున్నా మీ విధానం ఏదో జనాలకు అర్థమవుతుంది. జనాలు తీర్పిస్తున్నారు. జనాలు తీర్పిచ్చినా మేము మారము అంటే ఇక్కడ జనాలకు నష్టం లేదు, మాకు నష్టం లేదు. నష్టము బీజేపీ పార్టీకి, బీజేపీ పార్టీలో ఉన్న లీడర్లకు. 0 మున్సిపాలిటీలు వచ్చినా మాకు ఓట్లు పెరిగినాయి, మాకు సీట్లు పెరిగినాయి అని. 0 మున్సిపాలిటీలు చైర్మన్ రాలేదు. మీరు మున్సిపాలిటీలో స్వయంగా మీరు తెచ్చుకోలేదు అంటారు మీరు, అంతే కదా. దాని అర్థం మీకు ఇంకా కూడా అర్థం కాకపోతే మేము ఏం చేయలేము. మున్సిపాలిటీలు 0. మీకు మ్యాజిక్ ఫిగర్ వచ్చిన ఒక్క మున్సిపాలిటీ లేదు. మీకు జనం ఏ ఒక్క మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ ఇవ్వలేదండి. ఈవెన్ కార్పొరేషన్లలో కూడా. మీరు అది తెలుసుకోకపోతే మేము కళ్ళకు గంతలు కట్టుకుని మాకు అంత ప్రపంచం అంతా బ్రహ్మాండంగా అవబడుతుందంటే ఇంకా మిమ్మల్ని ఎవరు బాగు చేయడానికి లేరు. మేము ఇంతకుముందు మీరు ఒకసారి ఆలోచించండి, ఏ పార్టీ అయినా కానీ గతంలో మీకు 2 మున్సిపాలిటీలు వచ్చినాయి. మీకు మ్యాజిక్ ఫిగర్ తోటి గతంలో 2 మున్సిపాలిటీలు వచ్చినాయి. ఏది గత మున్సిపల్ ఎన్నికలు 2 మున్సిపాలిటీలు వచ్చినాయి. మా సూర్యాపేట మున్సిపాలిటీ స్వయం గెలిచాడు, నల్గొండ కూడా స్వయం గెలిచాడు. ఎప్పుడు నేను అన్నది కూడా అదే. ఈసారి 0 వచ్చినాయి. గతం కంటే దిగజారిరు మున్సిపాలిటీలలో. ఓట్ల షేరు పెరిగి, ఎప్పుడైనా ఓడిపోయినోడు ఏం చెప్తాడంటే ఓట్లు పెరిగినాయి అంటాడు, గెలిచినోడు ఏం చెప్తాడంటే సీట్లు పెరిగినాయి అంటాడు. రాజకీయంలో అప్ అండ్ డౌన్ కామన్ ఒకటి. తర్వాత లోకల్ పార్టీస్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు, రాష్ట్ర ప్రభుత్వం భయానికో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పార్టీలు రావడం కొంచెం సహజం, వాళ్ళకి ఎక్కువ రావడం సహజం. అయితే ఏంటంటే ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ వీక్నెస్ మీరు చెప్తున్నారు. ఓకే, మా దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే ఏ పార్టీలో కానీ లోకల్ బాడీస్లో ఎమ్మెల్యే కానీ వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఏంటంటే 20% పార్టీ నిర్మితే ఉండాలి. 20% ఒక 20% వేవ్ క్రియేట్ చేయాలి ఆ పార్టీ. ఇంకా 20% నాయకత్వం. ఈ 3 కలిసి గెలుస్తుంది ఇక్కడ. మేమేం చేసినామంటే మా గ్రౌండ్ 20%, 50 to 20% మీ గ్రౌండ్ ఏర్పరచుకున్నాం పార్టీ పరంగా. అక్కడ లోకల్ లీడర్స్ కానీ వేవ్ క్రియేట్ చేయకపోవడం కానీ ఈ 2 లోపాలు తిరగవచ్చు. వేవ్ కూడా దాంట్లో తిరగకపోవచ్చు. మీరు చెప్పిన దానికి 100% బీజేపీ వేవ్ అయితే లేదు. బీజేపీ వేవ్ లేదు. బీజేపీలో పార్టీ నాయకులను ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఇది యాక్సెప్టెడ్. ఇప్పుడు రాబోయేది పరిషత్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు. అవునా? జిల్లా పరిషత్లో కానీ మండల పరిషత్ ఎన్నికల్లో కానీ మీరు ఎన్ని స్థానాలు గెలుస్తాం? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకుముందు మేము గ్రామాల్లో లేము, పట్టణాల్లో ఉన్నాము. పట్టణాల్లో కూడా లేరని జనాలు తీర్పిచ్చేశారు. అయిపోయింది. జిల్లా పరిషత్తుల్లో, మండల పరిషత్తుల్లో గొప్పకు వస్తుందని చెప్పలేము, కానీ జిహెచ్ఎంసీ కొట్టుకోగలుగుతాం. జిహెచ్ఎంసీలో మల్కాజ్గిరి మున్సిపాలిటీ ఖచ్చితంగా కొట్టుకోగలుగుతాం. ఒకటి ఖచ్చితంగా కొట్టుకుంటాం. తర్వాత ఇది కూడా కొట్టుకుంటాం. ఓల్డ్ సిటీ మాత్రం చెప్పలేము. అంటే 3 మున్సిపాలిటీలలో ఒకదాన్ని ఆల్రెడీ మీరు ముస్లిమ్స్ వదిలేశారు. ముస్లిమ్స్ పోతున్నది, ఎంఐఎం వద్దది. అది మనం నేను రాదు మేము గెలుచుకున్నా కానీ అది ఏమందంటే నీటి మీద దెబ్బలు అవుతాయి. ఓకే, ఒక మల్కాజ్గిరి వస్తుంది. ఎందుకు? మీరు ఈటల రాజేందర్ కాబట్టి 2 కొట్టుకుంటామండి. ఎందుకు తప్ప ఎంఐఎం తప్ప. ఒకవేళ కొట్టుకోకపోతే అప్పుడు ఏంది మీ పరిస్థితి? దానికి ఎవరు నైతిక బాధ్యత వహించాలి? పార్టీనా, అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుల? ఇప్పుడు నైతిక బాధ్యతలు అపవిత్రమైన పొత్తు, రాజకీయ వ్యభిచారం, కాంగ్రెస్ మేము సపోర్ట్ చేయడం అంటే కార్యకర్తలు భావిస్తారు. అవమానంగా ఫీల్ అవుతారు కార్యకర్తలు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు అని కార్యకర్తలు ఎదురుస్తారు. కార్యకర్త కూడా పార్టీ ఏ నాయకత్వం, ఏ స్టేజ్ నాయకత్వం సమాధానం చెప్పినప్పుడు కార్యకర్తలు ప్రశాంతంగా ఉంటారు. లేకపోతే అగ్రెసివ్ ఉన్నారు. నువ్వు కాంగ్రెస్ పొద్దుగలుగుతావు లోకల్ గా. ఇప్పుడు కార్యకర్తలు అగ్రెసివ్ గానే ఉన్నారు. ఏం చేస్తున్నారు మరే రాష్ట్ర నాయకత్వము? ఇంతమంది చెప్పాలి కదా, అదే మేము డిమాండ్ చేస్తాం. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఏమంటున్నారండి? అదే కదా, ఇన్ఛార్జ్ ఒకటి బాధ్యత కాదు, టీం మొత్తం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏం జరిగింది అంటే తీసుకుపోయి ఢిల్లీలో మీటింగ్ పెట్టించింది.
మంత్రులను తీసుకెళ్ళి ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి ఢిల్లీలో వాళ్ళ అధిష్టానం దగ్గర కూర్చోబెట్టి వీళ్ళు చేస్తున్న లెక్కలు బొక్కలు అన్నిటినీ వాళ్ళ ముందర చెప్పించి వాళ్ళతో సమాధానాలు చెప్పించింది. మీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఇంతవరకు బీజేపీ నాయకులు కనీసం మీ బీజేపీ ఏ పార్టీలో ఉంటుంది, అది కాంగ్రెస్ పార్టీ మీ పార్టీలో జరిగిందా ఇది? జరుగుతూనే ఉంటుంది. ఇంటర్నల్ బయట పోదామని మీకు అరే ఇది బయట మీ పార్టీలో మొత్తం ఎంపీలు పోయి ఢిల్లీలో మీటింగ్ పార్టీ మీటింగ్ జరిగిందన్న వార్త మీకేమన్నా తెలుసా? మాకైతే తెలియదు. జరుగుతూనే ఉంటుంది. మీకు తెలుసా జరిగిందా? జరుగుతూనే ఉంటుంది ఇంటర్నల్గా. అది ఇది ఈరోజు చివరికి బీజేపీ గెలవాలని కోరుకునే ఒక నాయకుడు కూడా ఇది చెప్పలేని పరిస్థితిలో బీజేపీ ఉన్నదంటే బీజేపీ ఏ పరిస్థితిలో ఉన్నది ఇంకా ఇది పక్కన పెట్టండి. ఇంకా బీజేపీ ఏ పరిస్థితిలో ఉంది ఎంతసేపు మాట్లాడుతున్నాం అంతే. జనం చెప్పారు బీజేపీ పరిస్థితి ఉందని. మీరు సో జిహెచ్ఎంసీ మేము ఒకటే అంటున్నాము, మా ఆయుధాలు చక్కగా పదును పెట్టి ఎవరికి వెళ్ళినా వాళ్ళకి ఏ ఆయుధం యుద్ధం చేసుకోవడానికి ఆయుధం ఇవ్వలేదని చెప్తున్నారు మీరు, అంతే కదా? ఏ ఆయుధాలు ఎవరికి వెళ్ళి చెప్తాం, అందరూ చేస్తోలే, అందరు యుద్ధం చేస్తారు, ఎవరు తక్కువేం కాదు. కానీ ఏ ఆయుధాలు ఎవరికి వెళ్ళాలనేది ఆ సర్కమ్స్టెన్స్ సందర్భం బట్టి మేము ఇవ్వలేకపోయినాము. తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలు కింద తీసుకోలేకపోయినాం. ఒకటి అదొకటి మేము తెలియజేయడం, దాంట్లో ఫెయిల్ అయినాం. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియజేయడం ఒకటి, ఇంప్లిమెంట్ చేపే ఒకటి. ఇవాళ పేర్లలో కూడా మేము గవర్నమెంట్ నడిపించచ్చు. ఇక్కడ పేర్లలో కూడా కలెక్టర్ కానీ ఎస్పీలు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మా ఎక్కువ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్లు చైర్మన్లు మానవ హక్కుల కమిషన్ చైర్మన్లు తిప్పుకోవడం పోతే ఇటువంటి మొత్తం కొంత నాయకత్వం లేకపోతే ఈ యొక్క కమిటీ స్టేట్ కమిటీ లోపల నేను అనుకుంటారు చాలామంది అనుకోండి, ఖచ్చితంగా అనుకుంటారు. మీరు కేంద్ర నాయకత్వం అన్నీ మీ శుద్ధి ఉందని చెప్తలేము. ఆయుధాలు అంటున్నాం, మా అందరు లీడర్సే, అందరూ యుద్ధం చేయగలుగుతారు, అందరు కెపబిలిటీ కాయ ఎవరికి ఏ ఆయుధం ఎప్పుడు వేయాలి అక్కడ మీరు ఫెయిల్ అని చెప్తాం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి అంతే. మాకు అర్థమైంది మీరు ఫెయిల్ అయింది అనేది మీరు అంగీకరిస్తున్నారు. నేను చెప్తున్నామండి, జనాలు కూడా చెప్పారు. జనాలు కూడా చెప్పారు. యూత్ భారతీయ జనతా పార్టీకి లైక్ చేయడం యూత్ 80% బీజేపీని లైక్ చేస్తారు యూత్ అంతా. కానీ ఓట్లు వేయరు. ఓట్లు అంటే మేము వాళ్ళ దగ్గర పోకపోవడం, మా విధానాలను వాళ్ళ దగ్గర తీసుకుపోవడం, కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకుపోవడం, వాళ్ళకి చేయకపోవడం, గ్రౌండ్ స్టోర్ తీసుకుపోవడం. బాధ్యులు ఎవరు? మీరు అని అంటే దీనికి బాధ్యులు ఎవరు బాధ్యత? ఈ పిల్లికి గంట కట్టేది ఎవరు? అసలు ఆ బాధ్యత వహించేది ఎవరు? అది మేము కలపడినాము. కుటుంబ పార్టీలు కనిపిస్తాయి, ఆడ కేసీఆర్ చంద్రబాబు కనిపిస్తారు. దీంట్లో కనపడిన ఇక్కడ పనిచేస్తారు బీజేపీ. ఎవరంటే చెప్పొద్దు, మీరు అడుగుతుంది అంతే అని చెప్పాలి. పార్టీ అంతే. సిస్టమ్ గురించి చెప్తాం అంతే. సిస్టమ్ ఎవరు దాకాలనో వాళ్ళకి దాక్కుతుంది, వాళ్ళు దాక్కుతుంది. మన ఎందుకు అసలు మీ పార్టీని బాగుపరిచే ఆలోచన కేంద్రానికన్నా ఉన్నదని మీరు ఏమైనా నమ్ముతున్నారా? కేంద్రం ఏంటండి, జయత్రయాత్ర కేంద్రమే కదా. సముద్రగుప్తుడు చేసిన కదా, ఎక్కడి నుంచి దండయాత్ర చేసుకుని ఎక్కడ చేయించాడో అంతటా చేయిస్తాము మేము. కానీ తెలంగాణలో కానీ బలంగా ఉన్నా కూడా జయించలేకపోతున్నారు. తెలంగాణ పెక్యులర్ సిచ్యువేషన్, రెండు కులాల డామినేషన్. ఇప్పటి నుంచి కాదండి, మీరు ఒకసారి తెలంగాణలో రెండు కులాలు ఏమేమి ఉన్నాయి? రెడ్డి కాంగ్రెస్ రెడ్డి పార్టీ, కాంగ్రెస్ అనేది రెడ్డి పార్టీ. మీది బాపనోళ్ళ పార్టీ కాబట్టి మీరు బయటపడుతున్నారు. డాక్టర్ లక్ష్మణ్ బాపన, బండి సంజయ్ బాపన, ఈయన బాపన, మీదే పార్టీ. మీది ఏ పార్టీ? ప్రజల పార్టీ, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనుల పార్టీ, జనులు మెచ్చిన పార్టీ, కుటుంబ పార్టీ కాదు. కొంచెం చేతులు ఉంటుంది వేరే. జనతా పార్టీ, జనుల పార్టీ, ఏ పార్టీ అన్నది ప్రజల పార్టీ అనాలి, భారతీయుల పార్టీ అనాలి. సర్వే జనతో దేశమంతా మంచిగా ఉండాలి, అందరినీ కానీ జనుల పార్టీ జనంలో లేదు, అది కదా. జనంలో లేని జన పార్టీ, అంతే కదా. జనం లేని ఇస్తారు కదా. ఇప్పుడు జనం లేకుండా నీకు 8 ఎంపీలు వచ్చినాయి అంటే సగం ఎంపీలు వచ్చినాయి. మీరు చూడండి, అది మోడీ గారికి, అది భారతీయ జనతా పార్టీకి. ఇది మోదీ పార్టీ 100% పార్టీ ఒప్పుకోవాలి. ఇది మోదీ పార్టీ. మోదీని చూసి ఎంపీ 46% వచ్చింది తప్ప మీకు మోదీ తప్పితే ఏ జూబ్లీహిల్స్ లో డిపాజిట్ కోల్పోయారు, కాంటోన్మెంట్ లో దిక్కు లేదు, పంచాయతీ ఎన్నికల్లో పరువు పోయింది, మున్సిపల్ ఎన్నికల్లో మూలన పడ్డారు. లోకల్ మేము ఫెయిల్ అని చెప్పిన కదా. అవును, గ్రామస్థాయి తీసుకుపోవడం అంటే లోకల్ ఫెయిల్ అయ్యారంటే లోకల్ రాష్ట్ర నాయకత్వం లేదన్నట్టే కదా. భారతీయ జనతా పార్టీ మొత్తం అనకండి, కేంద్ర నాయకత్వం అనకండి. భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయింది. భారతీయ జనతా పార్టీ లేకుంటే అనే ఓటు అంటే నేను ఇట్లా చెప్పొచ్చా, భారతీయ జనతా పార్టీ మోడీ వల్ల బతుకున్నది, రాష్ట్రం వల్ల చచ్చిపోయింది. ఎందుకు అక్కడ యోగిదారు కాదా? తెలంగాణ గురించి మాట్లాడుతున్నా నేను. తెలంగాణ నాకు యోగేంద్ర తెలంగాణలో మోడీ వల్ల బతికింది, రాష్ట్ర నాయకత్వం వల్ల చచ్చింది.
అంతే కదా. రాష్ట్ర నాయకత్వం చచ్చింది అనుకుంటాం, బతికింది కదా, ప్రాణం ఉంది కదా. ఉంది రాష్ట్ర నాయకత్వం అంటే స్థానిక ఎన్నికలు అదే ప్రాణం అయితే ఉంది కదా అంటున్నా. ఎక్కడ ప్రాణం ఉందండి? జీరో అంటే ప్రాణం అంటే గెలిచిన కదా అన్ని కార్పొరేటర్స్ కొంతమంది కౌన్సిలర్స్ గెలిచినాయి కదా, చచ్చిపోయేటట్టు అది అన్ని ఓట్లు వచ్చినాయి కదా. స్వతంత్రుల కంటే తక్కువ. స్వతంత్రం కంటే స్వతంత్రం లేదు, కనీసం అంగు గెలిచిన సీట్లు కూడా గెలవలేదు. చచ్చిపోయిందని చెప్తాను నేను. అంతే, నేనన్నది కూడా అదే. అల్టిమేట్ గా మీరు చెప్పింది అదే, నేనన్నది కూడా అదే. తప్పప్పుడు విధానం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోకపోవడము. సరే, ఇప్పుడు కేంద్ర నాయకత్వం మిమ్మల్ని పిలిచింది. కేంద్ర నాయకత్వం ఇప్పుడు ఏమైనా నిజంగా బీజేపీ, మీరు కోర్ సిద్ధాంతవాదులుగా బీజేపీ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ రేపు రాబోయే ఎన్నికల్లో కానీ ఈ పార్టీ స్వయంగా ఒక అస్తిత్వం సంపాదించుకోవాలి, ఒక రాష్ట్రంలో రావాలి అని అంటే ఎలాంటి మార్పులు జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇంతకుముందు చెప్పినాం కదా, వాటిని ఏ ఆయుధం ఎవరికెళ్ళో వాళ్ళకి సింపుల్. ఈ డొంక తిరుగుడు సమాధానం మీరు అదే జనాలకు కూడా అర్థం కాదు ఏంటంటే మీ డొంక తిరుగుడు విధానాలే. ఓపెన్ చెప్తాను, అది ఓపెన్. అది మాదేమో కాంగ్రెస్ వ్యతిరేకం అంటారు, కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుంటారు, బీఆర్ఎస్ ప్రతిపక్షం అంటారు. ఈ డొంక తిరుగుడు విధానాల వల్లనే మీకు ఇప్పటికైనా మీరు పార్టీ నిజంగా పార్టీ శ్రేయస్సు కోరే ఏ నాయకుడు కూడా ఈ డొంక తిరుగుడు మాటలు మీరు నిజంగా పార్టీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళైతే నిజంగా ఏం మార్పు జరిగితే బాగుంటుంది. చాలా చేస్తలేము అని ఒప్పుకుంటున్నాం. మేము ఏం చేయాలో చెప్తే బాగుంటుంది. ఏం చేస్తామంటే కొత్తలు రావాలి మా పార్టీలకు. కొత్తోళ్ళు అంటే బయట వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఉంటుంది మా పార్టీ. ఓకే, వచ్చిన మేము ట్రైనింగ్ ఇవ్వాలి, పార్టీ విధానాలు చెప్పాలి, పార్టీ సిద్ధాంతాలు చెప్పాలి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పార్టీలో ఈ పార్టీలో కుటుంబ పార్టీలో పనిచేసి వాడు హీరోయిన్ చూసుకుంటే ఈ కాన్స్టిట్యూషన్ మొత్తం అది నేనే పోటీ చేయాలని చెప్పేసి అక్కడ ఉత్తమ్ కుమార్ భార్య లేకపోతే అట్లా పని చేసుకొచ్చినాడు. సేమ్ దీంట్లో కూడా నేను రాగానే ఇదంతా నా పార్టీ, మీరందరూ నా కింద పని చేయాలంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు. అది వద్దు, ఈ సిద్ధాంతం వద్దు, కలిసి పని చేయాలి, జనతా పార్టీ కుటుంబ పార్టీ అని చెప్పేసి ఇప్పుడు రాజేంద్ర గారు ఒక మాట ఐడియాలు నేర్పాలి. చెప్పండి, కొత్తగా వచ్చిన వాళ్ళని పొమ్మన లేక పొగబెడుతున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళని ఉండలేకపోతున్నారు అని ఆయన అంటున్నాడు. మీరు కొత్తోళ్ళు రావాలంటున్నారు అంటే ఒకరు అంటున్నదానికి లోపం వల్లనే కదా. కొత్త వాళ్ళకు ఐడియాలు చెప్పడము, పాత కార్యకర్తలు మింగిల్ చేయడము, కొత్త నీళ్ళు పాత నీళ్ళు కలిపేయడము, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇది భారతీయ జనతా పరిషత్ ఐడియాలు చెప్పడము, వాళ్ళ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడము. అటు కావుతుందంటే వాళ్ళు వదిలిపెడతారు. అంటే వాళ్ళ ఈగో పాపం వీళ్ళు నడదామంటే సీనియర్ లీడర్స్, మా బీజేపీ సీనియర్ లీడర్స్ ఆ కొత్త వాళ్ళకి నేర్పుతుంటే వాళ్ళకి ఈగో ఆటం వస్తారు. వాళ్ళకి ఈగో వాళ్ళు ఈగో ఆటం వచ్చి వాళ్ళు బెండ్ కావట్లేదు, ఐడియాలజీలో. కాబట్టి ఏంటంటే వాళ్ళు కొత్త ట్రైనింగ్ క్లాస్ నేర్పాలి, అవగాహన కల్పించాలి, కేంద్ర నాయకులు కలిపేయాలి, విధానం చెప్పాలి. అదొకటి. పాత వాళ్ళకు కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా వాళ్ళని కలుపుకునే విధానం వీళ్ళకి చెప్పాలి. తర్వాత పార్టీ సిద్ధాంతంలో ట్రైనింగ్లు మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో ట్రైనింగ్ క్లాసులు పెట్టి దీన్ దయాల్జీ అంటుంది, శ్యాంప్రకాష్ ముఖర్జీ అంటుంది, జనసంఘ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది, మనం ఇప్పుడు ఏం చేయాలి, జనాలకి ఏం చేయాలనేది సమీక్షలు చేయాలి. ఇది అదే కదా, దానికోసం ట్రైనింగ్ క్లాస్ ఇవన్నీ ఉంటాయి. జనాలకి ఏం చేయాలి, కేంద్ర పథకాలు ఏంటి, అట్లా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మిగతా పార్టీలు ఎట్లా అటాక్ చేస్తున్నాయి, ఇవన్నీ మేము నేర్పాలి. ట్రైనింగ్ ఏం చేయాలని చెప్పి రాని చెప్తాను నేను. కేంద్రం ఈ మున్సిపల్ ఎన్నికల మీద ఏమైనా సమీక్ష చేసిందా? సమీక్ష చేయకుండా చేసిందా? ఇప్పుడు మన కేంద్ర పార్టీ కేంద్ర జాతీయ అధ్యక్షుడు మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొన్నాడండి, మహబూబ్ నగర్ లో, నితిన్ నబీన్ గారు. ఆ పాల్గొన్న తెల్లారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చారు, దమ్ముంటే ఒక్క మున్సిపాలిటీ గెలిచి చూపెట్టండి అన్నారు. సేమ్ రేవంత్ రెడ్డి అన్నట్టే జాతీయ అధ్యక్షుడు వచ్చిన మహబూబ్ నగర్లో రాలేదు, నా రాష్ట్రంలో రాలేదు మున్సిపాలిటీ. అంటే ఇది మీ జాతీయ అధ్యక్షుడికి అవమానం కాదా? అవును కదా, ఇంత జరిగి ఒక అతను ఛాలెంజ్ చేసి బీజేపీ కార్యకర్త మోడీగా జాతీయ భారం వేసుకుని ఫీల్ అవుతున్నారు కదా. ఇంత అవమానం జరిగి ఆయన ఒక రేవంత్ రెడ్డి వచ్చి మీరు వచ్చిన తెల్లారి సవాలు తొడగొట్టి చెప్పిండు, ఒక్క మున్సిపాలిటీ గెలిచి చూపెట్టరు దమ్ముంటే. అంటే కనీసం ఆ సవాల్ను స్వీకరించి ఒక్కటన్నా గెలిచి చూపెట్టాలన్నా రోషం లేని పార్టీ బీజేపీ కాదు అని ఈ రోజు మీరు ఎట్లా చెప్పుకోగలరు? మీకు రోషం ఉందా అసలు? కార్యకర్తలు చాలా ఫీల్ అవుతారు. కార్యకర్తలేనా ఎంతసేపటికి? నాయకులకు లేదా రోషము? నాయకులకు ఉండి ఏం చేస్తారు? ఇప్పుడు నాకు నితిన్ నబీన్ గారు వచ్చారు, వాళ్ళ రోషం పడితే ఒక రోజులో మారుతా, 2 రోజులు మారదు కదా. అసలు నైతికంగా మీకు నైతికంగా మేము ఫెయిల్ అయ్యాము అన్న నైతిక బాధ్యత మీ రాష్ట్ర నాయకత్వానికి లేదు. లేదు, ఇంతవరకు ఎవడు ఆ బాధ్యత తీసుకుంది లేదు. రెండవది కేంద్ర నాయకత్వం వీళ్ళు ఇట్లా ఫెయిల్ అవుతారు, అవతలోడు సవాల్ చేసిన
వీళ్ళు కనీసం ఒక మున్సిపాలిటీ గెలుచుకోలేకపోతున్నారు. ఇంత చచ్చుబడి ఉన్న నాయకత్వం ఇంకా అవసరమా అని వాళ్ళు మార్చాలన్న ఆలోచనలో వాళ్ళు లేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కార్యకర్తలు ఏం ఆలోచించాలి? బీజేపీ కార్యకర్తలు ఇంకా బీజేపీ తోటి ఉంటే వాళ్ళకి భవిష్యత్తు ఉందా? కార్యకర్తల మనోవేదన మేము గ్రౌండ్ స్టేట్లో ఉంటారు, మన అందరూ చూసుకోవాలి. సుదీర్ఘమైన కార్యకర్తలు 40-50 సంవత్సరాలు పనిచేసిన 30 సంవత్సరాలు పనిచేసిన కూడా కార్యకర్తలు గవర్నమెంట్ రావాలా, చాలా ఫిజిబుల్ కండిషన్స్ ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు వస్తుందా? అవకాశాలు ఉన్నాయి ఇక్కడ బీజేపీ. తర్వాత అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, ఎంపీలు ఉన్నప్పుడు ఒక ఎంపీ మనం అందించినాం ఇక్కడ. మంచి ఐడియాలజీ ఇక్కడ ఉన్నది చెప్పేసి ఉన్నది కార్యకర్తలకు. రాలేకపోతే రకరకాల కారణాలను చెప్తాం. మేము బయట కొంచెం చెప్పుకోదు, ఇంటర్వ్యూ మీరు తీసుకొస్తాం. మీకు ఎందుకు చెప్పాలి బయట? మీరు ఏమైనా చేసుకోరి, ఒకరు జుట్లు ఒకరు పట్టుకొని కొట్టుకోండి, మాకు సంబంధం లేదు. కానీ బయట కార్యకర్తలు ఇప్పుడు వాళ్ళు పని చేస్తున్నారు, 0 మున్సిపాలిటీలు సంపాదించుకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు. మేము మాట్లాడుతుంది జనం తీర్పు మీ వైపు లేదు. మీరు ఎన్ని కొట్లాడుకుంటే ఎవరికి జనాన్ని మార్చడం కోసము, జనంలో తీర్పు సాధించడం. కార్యకర్త బాధపడేది జనం తీర్పు మాకెళ్ళి ఉంటుంది. జనం అంతా మమ్మల్ని కోరుకుంటారు, బీజేపీని కోరుకుంటారు, గ్రామ స్థాయిలో యూత్లు కానీ అందరూ కోరుకుంటారు, నేషనల్ లెవెల్లో, జాతీయ లెవెల్లో. తర్వాత ఈ సోషల్ మీడియా ఇన్ని చూసేసి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ బీజేపీ అని చెప్పి ప్రజలు కోరుకుంటారు. మేము పోలేకపోతామని చెప్తున్నాం కదా, అది ప్రాబ్లం కదా. మీరు చూడండి కాంగ్రెస్. సో మరి దీనికి సమాధానంగా ఏం చేయబోతున్నారు? దూరంగా ఉండలేదు, జనం మాకెళ్ళి వస్తున్నారు. జనంకి సమాధానం కానీ కార్యకర్తలకు సమాధానం బీజేపీలో వచ్చే మార్పులు ఏం రాబోతుంది? పార్టీలో మార్పులు రావని చెప్పండి కానీ జనం నుంచి మమ్మల్ని దూరం చేయకండి. జనం ఎప్పుడు మాకెళ్ళి ఉంటారు. జనం ఓట్లు లేకపోయినా మీతోటే ఉన్నారు, అది మాత్రం వాస్తవం. అదే ఓట్లు వేయకపోయినా మా ఏమంటున్నారు అంటే మీరు అదే పద్ధతిలో కారణం వాళ్ళు ఓట్లు వేయించే పరిస్థితి ఉన్నారు. మీరు కళ్ళు తెరిచి కలలు కానండి, జనం మాతోటే ఉన్నారు. ఉన్నా కానీ వాళ్ళ అభిమానం మాత్రం మాకే ఉంటది. పరిస్థితి వచ్చినప్పుడు మాకే ఖచ్చితంగా చేస్తారు. ఇది వాస్తవం, నేను యాక్సెప్ట్ చేస్తాను. జనానికి బీజేపీ పట్ల అభిమానం ఉన్నది, కానీ ఓట్లు వేయాలన్న ఆలోచన లేదు, అంతే. అది కొంచెం ఉంది కాబట్టి రాలేదు కదా. ఓపెన్ దాంట్లో మీరు అది జరిగిందని మీరు అంటారు, మేము కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. ఓకే, దాన్ని కౌంటర్ నేను ఏం వేయగలుగుతాను నేను? సో ఈటల రాజేందర్ గారికి భవిష్యత్తులో ఆ పార్టీలో ఉండే అవకాశం ఉందా? ఇంకా పొమ్మని లెక్క పొగబెట్టే పాత్ర ఎక్కువ నడుస్తుంది? అటు పోతానండి. ఈటల అంత్యోద్యమ సిద్ధాంతం ఉంది. ఈటల రాజేందర్ గారిది ఏం సిద్ధాంతం నేను చెప్పట్లేదు, ఈటల రాజేందర్ గారి పట్ల పార్టీ సిద్ధాంతం. మీరు వారిని టార్గెటింగ్ చేస్తారు, మీరు వారిని ఈటలనే టార్గెటింగ్ చేస్తారు. ఉంటాడా ఉండని ఎందుకు ఉండడండి పార్టీ? ఎందుకంటే మీ పార్టీలో ప్రస్తుతానికి ఒక ఈటల రాజేందర్, ఒక రాజా సింగ్, వీళ్ళ గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఒకరిని బహిష్కరించారు, ఒకరిని బహిష్కరించకుండా పార్టీకి దూరంగా ఉంచుతున్నారు అనే చర్చ జరుగుతోంది. బీజేపీలో ఈటల రాజేందర్ పక్కన పెట్టడానికి ఇది ఒక స్ట్రాటజీ ఉంటుంది. బీజేపీ స్ట్రాటజీ వెళ్ళిందే నార్త్ ఈస్ట్ లో, ఆసాంలో. ఆ స్ట్రాటజీ ఫలితమేనా మున్సిపాలిటీలో ఎన్నికల ఫలితాలు? మున్సిపాలిటీ ఎన్నికల ఫలితం ఆ స్ట్రాటజీ ఫలితమే. మొత్తం మేము ఓన్ 5 years చూస్తాం. ఓకే, జిహెచ్ఎంసీలో ఈటల రాజేందర్ గారిని అవును ఆయన ఫుల్ పవర్ ఇస్తారు, ఆయన గెలిపించుకుంటారు, కార్పొరేషన్ వస్తుంది. ఓకే, ఆయన పరిధిలో ఆయనకు వస్తుంది, ఆయన పరిధిలో ఆయనకు వస్తుంది. అంతే మళ్ళీ ఆయన అక్కడికి పరిమితం చేస్తారు. మొత్తం ఎట్లు ఇస్తారు ఇయ్యరు కదా, ఎవరు బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా. అరవింద్ గారికి ఉంటుంది, బండి సంజయ్ గారు. అరవింద్ ఆల్రెడీ ఆయనది అయిపోయింది, బండి సంజయ్ పార్లమెంట్ కాబట్టి ఆయన అయిపోయింది. ఇక వీళ్ళు పాల్గొన్నారు జిహెచ్ఎంసీ ఎన్నికలలో, అంతే కదా మీరు చెప్పేది. ఎవరి పార్లమెంట్ పరిధిలో వాడే పాల్గొన్నారు. ప్రచారం చేయనీయలే కదా. ప్రచారానికి లాస్ట్ జూబ్లీస్ లో అరవింద్ కుమార్ పాల్గొనలేదు, ఇప్పుడు కార్పొరేషన్ లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ లెక్కన మిగతా కార్పొరేషన్ లో ఎవరు ఎంపీ పరిధిలో వాళ్ళే. మున్సిపల్ ఎల్లంపేట, అలియాబాద్ అవన్నీ పనిచేసినాయి అన్న. ఈట అన్న ఆయన ఏరియా తీసుకొని బాధ్యత వహించుకొని చేసింది ఎదురు చేయాలి. అప్పుడు లోకల్ లీడర్స్ బాధ్యత ఉంటుంది, జిల్లా లీడర్స్ బాధ్యత ఉంటుంది, వీరు బాధ్యత ఉంటుంది, అందరూ కోయిన్సైడ్ పనిచేస్తారు. సో వచ్చే అసెంబ్లీలో మీరు వస్తారన్న నమ్మకం మీకు ఏమైనా ఉందా? వచ్చేదే బీజేపీ ఇది. సో మాకు చాలా అర్థమైంది మీరు ఎట్లాంటి పగటి కళలు కలుగుతున్నారు అనేది. సరే చూద్దాం. ఇది ఈరోజు తుర్క నరసింహం గారితో ఇంటర్వ్యూ. వాస్తవానికి వాళ్ళ కళలు, వాళ్ళ ఆచరణలు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సో కింద పడ్డ మాదే పైచే అన్న పద్ధతిలో బీజేపీ ఉన్నది. నిజంగా బీజేపీ పైచేయి సాధించాలని కోరుకుంటున్న కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా లేదా కాలమే సమాధానం చెప్పాలి తప్ప వీళ్ళ జాతీయ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. మరి రాబోయే ఎన్నికల్లో వీళ్ళ యొక్క తీరు ఎట్లా ఉంటుందో మళ్ళీ చూద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.